క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 18 వచనాల వరకు. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిష చేతనే గాని, సత్యము చేతనే గాని, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో పౌలు భక్తుడు 2వ అంశము గురించి మాట్లాడుతున్నాడు. గత 3 రోజులుగా మనము మొదటి అంశాన్ని మాట్లాడుకున్నాం. అదేంటి అనంటే, నా శ్రమల యందు సువార్త విస్తరింపబడుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను అని పౌలు చెప్పాడు. తన శ్రమలలో సువార్త విస్తరింపబడింది అని, వెలుపల లోపల కూడా పౌలు యొక్క శ్రమల వలన అనగా బంధకముల వలన సువార్త ప్రబలమవుచున్నది అని పౌలు చెప్పి, సువార్త ప్రబలమవుతుంది కాబట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. ఆ తర్వాత చదువుకున్న ఈ లేఖన భాగంలో తనకు కలిగిన విరోధముల వలన, లేకపోతే తనకున్న విరోధుల వలన కూడా సువార్త ప్రకటింపబడుచున్నది కాబట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను అంటున్నాడు. సో ఇవాళ నుంచి ఒక 3 రోజులు, ఇవాళ రేపు ఎల్లుండి పౌలుకున్న విరోధము వలన సువార్త విస్తరింపబడుట అన్న అంశాన్ని 3 రోజులు కాదు 2 రోజులు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సువార్త ప్రకటింపబడుతుంది, అందుకు పౌలు సంతోషిస్తున్నాడు. ముందేమో తన శ్రమల వలన సువార్త ప్రకటింపబడినందుకు సంతోషించాడు. ఇప్పుడేమో తన విరోధుల వలన కూడా సువార్త ప్రకటింపబడుతుంది అన్నట్టుగా పౌలు చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ రోజుకి కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించుచున్నారు. అక్కడి వరకు మాట్లాడుకుందాం. మిగతావి రానున్న రోజుల్లో ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారికి భూలోక పరిచర్యలో మిత్రులే కాదు, శత్రువులు కూడా ఉన్నారు. అది మనకు తెలుసు. సిలువకు ఆయన్ను అప్పగించింది మిత్రులు కాదు, శత్రువులు.
అదేవిధంగా పౌలుకు కూడా తన సువార్త పరిచర్యలో బంధకములే కాదు, విరోధులు కూడా ఉన్నారు. శత్రువులు, విరోధులు కూడా ఉన్నారు. గొప్ప విషయం ఏంటంటే సంఘము వెలుపల ఉన్నారు, సంఘము లోపల ఉన్నారు. పౌలు యొక్క విరోధులు సంఘం వెలుపల ఉన్నారు, సంఘం లోపల ఉన్నారు. ముందు నిన్న 2 రోజులు మాట్లాడుకున్నాం. బంధకాల్లో ఉన్నాడు పౌలు. అది ఎవరి వలన వచ్చింది? ఆ బంధకం సంఘం వెలుపల ఉన్న వారి వలన ఆ బంధకాల్లో ఉన్నాడు పౌలు. సంఘం వెలుపల ఆయనకు విరోధులు ఉన్నారు కాబట్టి ఆయన తీసుకుని వెళ్ళి తప్పుడు ఇవి పెట్టి పౌలును బంధించారు, తప్పుడు ఆరోపణలు చేసి. అది సంఘం వెలుపల పౌలుకున్న విరోధులు. ఇప్పుడు పౌలుకి సంఘం లోపల కూడా ఉన్నారు. వారి వలన కూడా సువార్త ప్రబలమవుతుంది, అందును బట్టి నేను సంతోషిస్తున్నాను అన్న మాట పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు. వాస్తవానికి అవిశ్వాసులు విరోధులుగా ఉంటే దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయగలం, కానీ విశ్వాసులు మనకి విరోధులుగా మారి మన మీద తప్పుడు నేరారోపణలు చేస్తుంటే కాస్త బాధ అనిపిస్తుంది. ఇక్కడ పౌలుకి చెప్పబడిన వాక్యంలో పౌలు 2 రకాల బోధకుల గురించిన ప్రస్తావన చేస్తున్నాడు. మొదటి రకం ఎవరు అంటే విరోధులు, రెండో రకం అనుకూలమైన వారు. పౌలుకి విరోధులు సువార్త ప్రకటిస్తున్నారు, పౌలుకి అనుకూలమైన వారు కూడా ప్రకటిస్తున్నారు. పౌలుకు విరోధులైన వారు ఎలా ప్రకటిస్తున్నారు? అసూయ చేత, కలహబుద్ధి చేత ప్రకటిస్తున్నారు. పౌలుకి అనుకూలమైన వారేమో మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే పౌలు విరోధులు అసూయ చేతను, కలహబుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నా వారు తప్పుడు బోధ అయితే చేయటంలా, వారు తప్పుడు సిద్ధాంతాన్ని బోధించటం లేదు. వారు క్రీస్తుని గురించే బోధిస్తున్నారు. తప్పుడు బోధనైతే వారు బోధించటం లేదు, తప్పుడు సువార్తనైతే వారు చెప్పటంలా. ఒకవేళ నిజముగా పౌలు కానీ వారు తప్పుడు సిద్ధాంతంలో కానీ ఉండుంటే ఖచ్చితంగా వారిని ఖండించేవాడే. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని మనం గమనించుకుంటే 8వ వచనంలో పౌలు భక్తుడు తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు వాక్యాలు చెప్పేవారిని గద్దించినట్టుగా చూస్తాం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఈ యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక అన్నాడు. అక్కడ తప్పుడు బోధ చేస్తున్నారు గలతీయులకు రాసిన పత్రికలో, సంఘంలో. అందుకే వారికి తప్పుడు బోధ చేసిన వారిని ఖండించాడు. ఇక్కడ అసూయ చేత, కక్ష చేత, కలహబుద్ధి చేత సువార్త ప్రకటిస్తున్నా వారు అబద్ధ బోధకులు కాదు, సువార్తను వక్రీకరించేవారైతే కాదు. నిజంగా వాళ్ళు వక్రీకరించేవారైతే మనకు తెలుసు పౌలు ఎలా అంటాడో, మీద పడిపోతాడు. వాళ్ళ మీద భయంకరమైన మాటలతో, అంటే బూతులని కాదు కానీ బలమైన పదజాలంతో వారిని ఎదుర్కొంటాడు. కానీ వారిని ఏమనకపోగా మనం కింద చూస్తాం ఏమని, వారు అసూయతో ప్రకటిస్తున్నా అని 18వ వచనంలో కక్ష చేతనైనా మంచి చేతనైనా సువార్త ప్రకటింపబడుతుంది, అందుకు నేను సంతోషిస్తున్నాను అన్నాడు. సో సంతోషిస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది అబద్ధ బోధ ఏం కాదు. సువార్త క్రీస్తుని గురించిన ప్రకటనే సరైన సిద్ధాంతంలోనే, సరైన వాక్య పదాలతోనే వారు చెప్తున్నారు. కానీ వారు తప్పుడు సువార్త అనేది చెప్పటం లేదు. నిజంగా తప్పుడు సువార్త చెప్పేవారైతే వాడిని ఖండించేవారు పౌలు
పైగా రెండోది 18వ వచనంలో నేను సంతోషిస్తున్నా వారు క్రీస్తును ప్రకటిస్తున్నారు అని. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అబద్ధ బోధకులైతే కాదు. మరి వీళ్ళు ఎవరో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసూయ. వీరికి పౌలు అంటే అసూయ. పౌలు మీద అసూయతో వారు సువార్త చెప్తున్నారే కానీ తప్పుడు సువార్త చెప్పటం లేదు. కాబట్టి పౌలు దాన్ని పెద్దగా పట్టించుకోవటంలా, వారి యొక్క మాటలను లెక్క చేయటంలా. ఎందుకు? పౌలుకు కావాల్సింది సువార్త, సత్య సువార్త ప్రకటింపబడాలి. అందులో నన్ను ఆయుధంగా వాడుకొని నా మీద అసూయతో ఏదైనా చెప్పినా నేను పెద్దగా పట్టించుకోను అన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఇక్కడ అసూయ అన్న పదానికి థానోస్, PHTONOS, థానోస్, PHని ఎఫ్లా పలకాలి. ఎఫ్ థోనోస్, THONOS, ఎఫ్ థోనోస్ అనగా ఇతరులకు కలిగి ఉన్నదాన్ని వారు కలిగి ఉండకూడదు అని కోరుకోవటం, లేదా ఇతరులకు ఉన్నది మనకు కావాలి అని కోరుకోవటం, దీన్ని అసూయ అంటారు. ఇతరులకు కలిగి ఉన్నదాన్ని వాళ్ళకు కలిగి ఉండకూడదు అని ఓర్చుకోలేని తనాన్ని, లేదా ఇతరులకు ఉన్నది మాకు కూడా ఉండాలి అనుకునే దాన్ని అసూయ అంటారు. ఇక్కడ పౌలు మీద ఉన్న అసూయ ఏంటంటే, పౌలుకున్న బహుమానాలు, ఆశీర్వాదాలు, జ్ఞానము, పరిచర్యలో అతనికి ఉన్న ప్రతిభ, ప్రత్యేకించి సంఘములో ఆయనకున్న ప్రేమ, గౌరవం వారిని అసూయపడేలా చేసింది. అంత మాత్రమే కాదు, క్రీస్తులో తనకున్న దర్శనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12లో పౌలు చెప్తాడు. అలాగే దమస్కు మార్గములో ఆయన కలిగి ఉన్న అనుభవాలు, యేసు నేరుగా పౌలుతో మాట్లాడటం, ఇవన్నీ వారి అసూయకు కారణాలు. ఇవన్నీ కారణాలు అయ్యాయి పౌలును అసూయపడటానికి. ఎప్పుడైతే పౌలు చెరసాలలో వేయబడ్డాడో దానిని ఒక అదునుగా తీసుకొని వీళ్ళందరూ పౌలు మీద కక్షతో, అసూయతో తమ సువార్త చెప్పటం ప్రారంభించారు. పౌలు జైలుకి ఎందుకు వెళ్ళాడో తెలుసా? కొంతమంది ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఏ రహస్య పాపం చేశాడో దేవుడు ఆయనకి రహస్య పాపం వలన శిక్ష వేశాడని కొంతమంది. పౌలు బంధకములో ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాడంటే కారణం ఏంటి? అతడి విశ్వాసం చాలా బలహీనమైంది, లేకపోతే ఎప్పుడో బయటకు వచ్చేవాడు అని కొంతమంది అయితే నిజంగా పౌలు వాక్యము అంత శక్తి కలిగింది, పౌలు చెప్పే సువార్త అంత బలమైంది అయితే ఈ పాటికి ఎప్పుడో హతసాక్షి అయిపోయేవాడు, స్టెఫెన్ల వలె రాళ్లతో కొట్టి చంపబడేవాడు. ఇంకా చంపబడలేదంటే పౌలు వాక్యము అంత బలమైన వాక్యం ఏం కాదనేది కొంతమంది. ఇంకొంతమంది అయితే పౌలు సైన్యాధిపతులకు డబ్బులిచ్చి తన శిక్షను తగ్గించుకుంటున్నాడు, లేకపోతే ఈ పాటికి భయంకరమైన శిక్ష అనుభవించాల్సింది, పౌలు కరెక్ట్ మనిషి కాదు అని ఇంకొంతమంది. ఏంటంటే పౌలుకున్న ఆధిక్యాల వల్ల అసూయ పెరిగిపోవటం. ఎప్పుడైతే పౌలు చెరసాలలో వేయబడింది సువార్త ప్రకటించినందుకే కానీ మరే కారణాల చేత కాదు. కానీ దాన్ని కూడా వారు అదునుగా తీసుకొని, అవకాశంగా తీసుకొని పౌలును బద్నాం చేస్తూ సువార్త చెప్పారు. కానీ సువార్తలో ఎక్కడ లోపం లేదు, క్రీస్తు సువార్తనే ప్రకటించారు. ప్రభువును తప్పుగా ఎక్కడా పరిచయం చేయలే. కానీ పౌలును తక్కువ చేసి సువార్త ప్రకటించే ప్రయత్నం చేశారు. అందుకే పౌలు అంటున్నాడు, అసూయతోనూ కలహబుద్ధితో కొందరు సువార్త ప్రకటించారు, మరికొందరు ప్రకటించారు. వాళ్ళెవరో మంచి బుద్ధితో.
అంటే ఏంటి? వీళ్ళు పౌలుకి అనుకూలమైన వారు, పౌలు మీద ప్రేమ ఉన్నవారు. పౌలు మీద ప్రేమ ఉంది, క్రీస్తు మీద ప్రేమ ఉంది. కాబట్టి వీళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. బట్ వీళ్ళేమో మంచి బుద్ధితో, పౌలు మీదన్న మంచి ఆలోచనతో, పౌలు పట్ల ఉన్న గౌరవంతో సువార్తను ప్రకటించారు. కానీ పౌలు చివరిలో ఏమంటున్నాడు 18లో, వీళ్ళు అసూయతోనూ కక్షతోనూ మంచితో బోధించిన సువార్త ప్రకటింపబడుతుంది. అందుకు నేను సంతోషిస్తున్నాను, దేవునికి స్తుతులు చెల్లిస్తున్నా, ఇంకా సంతోషిస్తా అంటున్నాడు. ఎంత మంచి మనసు! తన మీద వచ్చిన ఎలిగేషన్స్ని నిరూపించుకోవాలన్న ఆలోచన పక్కన పెట్టేసి, ఏదైతేనేంటి సువార్త ప్రకటింపబడుతుంది, నాకు అదే చాలు అని పత్రికలో రాసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సువార్త పట్ల ఆయనకున్న నిబద్ధత, దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి అన్న ఆయన తపన, తన సొంత మానాన్ని, తన సొంత గౌరవాన్ని, తన సొంత ప్రాణాన్ని లెక్క చేయటంలా. వాట్ ఏ మిషనరీ! ఎంత గొప్ప దైవజనుడు! దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.